అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఈ పథకాలను అమలు చేయలేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కూడా నేను తీసుకెళ్ళలేను, ఇవన్నీ నేను చేయాలి అని అంటే సంపద సృష్టి అనేది జరగాలి. సో ఆ సంపద సృష్టించిన తర్వాత నేను సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయగలుగుతానని చెప్పి ఓపెన్గానే చెప్పాడు. అసలు నిజంగా ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయటం అంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమైనా సంపద సృష్టించడం జరిగిందా? ఇప్పుడేమన్నా మళ్ళీ కొత్తగా సంపద సృష్టి ఏమన్నా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ₹1 కూడా సంపద సృష్టించే కార్యక్రమం జరగలేదు. మీరు 96, 97 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రామారావు గారి నుంచి ఏదైతే వెన్నుపోటు పడిచి లాక్కున్న తర్వాత 96, 97లో -3,200 కోట్లు రెవెన్యూ లోటు, 97, 98లో -700 కోట్లు రెవెన్యూ లోటు, 98, 99లో -2,680 కోట్లు, 99, 2000 సంవత్సరము -1,230 కోట్లు, 2000, 2001 సంవత్సరంలో -3,600 కోట్లు, 2001, 2002లో -2,880 కోట్లు రెవెన్యూ లోటు, 2002, 2003లో -3,050 కోట్లు, తర్వాత 2003, 2004లో -2,960 కోట్లు రెవెన్యూ లోటు. ఈయనప్పుడు ఉన్నటువంటి 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా. విభజిత ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు చూస్తే 2014-15లో -13,766 కోట్లు, తర్వాత 2015-16లో -7,302 కోట్లు రెవెన్యూ లోటు, 2016-17లో -17,231 కోట్లు, 2017-18లో -16,181 కోట్లు, 2018-19లో -13,889 కోట్లు. అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు తప్ప ఏ రోజు కూడా సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం జరగకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనేది క్లియర్గా కనపడుతుంది. ఈయన ఈ 9 నెలల్లో చూస్తే అప్పుల సృష్టి పెరిగింది. అంటే అప్పులను ఏ విధంగా తెచ్చుకోవాలనే దానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తా కేవలం ఈ 9 నెలల్లో చూస్తే 1,35,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారు. బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో 9 నెలల్లో ఏ పెద్ద రాష్ట్రాల్లో కూడా నేను తప్పు తీసుకొని ఉంటారు. ఎంత? 1,35,000 కోట్లు. దాంట్లో బడ్జెట్ పరిధిలోనే 89,940 కోట్లు అప్పు చేశారు బడ్జెట్ పరిధిలో. అవి కాకుండా పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 6,700 కోట్లు, ఏపీఐఐసిసి నుంచి 1,000 కోట్లు, ఏపీఎండిసి నుంచి 5,000 కోట్లు, అట్లా మొత్తం బడ్జెటేతర అప్పు 14,700 కోట్లు. రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. అంటే అది ఒక 89,940 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. ఇది బడ్జెట్లో అప్పు, బడ్జెటేతర అప్పు దాదాపు 14,700 కోట్లు, రాజధాని అప్పులు 31,000 కోట్లు, మొత్తం 1,35,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో చేశాడు. ఇంకా సంపద సృష్టి ఏ విధంగా చేస్తాడు? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం ఉండదు, 5 ఏళ్లలో అభివృద్ధి ఉండదు. ఆల్రెడీ రాష్ట్రాన్ని 9 నెలల్లోనే అనేక రంగాల్లో వెనక్కి తీసుకొని వెళ్ళారు. పరిశ్రమల రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది, విద్యా రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది, వైద్య రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నల్ల ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారనేది మాత్రం మరొకసారి స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజల్ని ఎప్పుడూ మోసం చేసినట్టే మరొకసారి మోసం చేశాడనేది కూడా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు గారు బహిర్గతం చేశారు.